హాయ్ అండి. ముందుగా అందరకు మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్‌కి అయితే స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌లో వచ్చే 3 ఇంపార్టెంట్ సమ్స్ అయితే మీ అందరి కోసం చెప్దాం అనుకుంటున్నాను. నాకు మీరు చేయవలసిందల్లా ఒకటే, నా ఈ ఛానల్‌లో లెక్కలు గనక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 40% ఆఫ్ 4200 ఇక్కడ ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఏ 1680, బి 1600, సి 1480, అలాగే డి 1580, ఈ 1640. ఏదైనా ఒక నెంబర్ని మనం పర్సంటేజ్లోకి మార్చాలంటే, అంటే 0.2 అనే నెంబర్ ఉంది, దీన్ని నేను పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 పెట్టి మల్టిప్లై చేయాలన్నమాట. అలా మల్టిప్లై చేసినట్టయితే ఏదైనా నెంబర్ని మనం పర్సంటేజ్లో చెప్పగలం. ఇప్పుడు 0.2ని పర్సంటేజ్లో చెప్పాలంటే 0.2 ఇంటూ 100, 100తో మల్టిప్లై చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు 2/10 ఇంటూ 100 అంటే 10 ఇందులో 100లో 10 టైమ్స్ పోతుంది, 20%. 100లో 0.2 అనేది ఏంటంటే 20% అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పర్సంటేజ్లో ఇచ్చిన దాన్ని నెంబర్ రూపంలో చెప్పాలంటే ఏం చేయాలంటే 40% అంటే ఇంటూ 1/100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇంటూ మనం ఎంత కడుతున్నాం, 4200 కడుతున్నాం కాబట్టి దీన్ని కూడా మనం ఇంటూ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్లో డినామినేటర్లో ఏదైనా నెంబర్స్ క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయేమో మనం చూసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్లో 40 దగ్గర 10 ఉంది, అలాగే ఈ 0 డినామినేటర్ 100 దగ్గర 10 ఉంది కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనకి న్యూమరేటర్లో 4 10లో కూడా పోతుంది, బట్ 0 అన్నది ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనమైతే చూసుకుందాం. 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 10 ఇందులో 4200లో 42 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏ నెంబర్ మిగిలింది, 4 ఇంటూ 420 అనే నెంబర్ మిగిలింది. దీన్ని మల్టిప్లై చేసుకున్నట్టయితే కనుక వచ్చే ఆన్సర్ మనకి 40% ఆఫ్ 4200. 4 0 0, 4 2 8, 4 4 16, 1680. 1680 is the correct answer. అంటే ఇక్కడ మనకి ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సమ్ వచ్చి 16 ఇంటూ 2/3 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. అలాగే 16 2/3% ఆఫ్ 216 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఏ ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు. ఏ 6, బి 36, సి 16, డి 70, ఈ 200. ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, 16 2/3% ఆఫ్ 216. మనకు 16ని ఏ రూపంలో ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది. దీని నెంబర్ని రాసుకున్నాం. 16 2/3%ని మనం నెంబర్ రూపంలో చెప్పాలి కాబట్టి ఇంటూ 1/100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఎంత కడుతున్నాం, 216 నెంబర్ కడుతున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని ఏ రూపంలో రాసుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రాసుకోవాలి. ఓకే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే 16 3 ఎంత 48, 48 2 కలిపితే 50/3 ఇంటూ 1/100 ఇంటూ 216. ఇలా ఉన్న కేసెస్లో ఏం జరుగుతుందంటే న్యూమరేటర్లు అన్నీ కూడా మల్టిప్లై చేసుకుంటే, అలాగే డినామినేటర్లు అన్నీ కూడా మల్టిప్లై చేసుకుంటే 50 ఇంటూ 1 ఇంటూ ఈ 216 న్యూమరేటర్లో ఉన్నట్టు ఏదైనా నెంబర్ కింద ఏ నెంబరు లేకపోతే కనుక బై 1 అన్నట్టు. అటువంటి కండిషన్లో 216 ఏమవుతుంది, న్యూమరేటర్లో ఉన్నట్టు, 1 అన్నది డినామినేటర్లో ఉన్నట్టు. ఇప్పుడు న్యూమరేటర్లో మల్టిప్లై చేసిన నెంబర్ అంతా 216 బై డినామినేటర్లో ఈ నెంబర్లో ఉన్న 3 ఇంటూ 100 ఇంటూ 1. ఓకే, మనకి ఇక్కడ ఈ 50 అనేది 100లో 2 టైమ్స్ పోతుంది. లేదు అనుకుంటే మీరు ఇంకా సింప్లిఫై క్యాన్సిల్ చేసుకుంటే ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 5
5 టేబుల్లో 1 టైము, 10 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఈ 3 అన్నది 216లో క్యాన్సిల్ అవుతుందా లేదా చూసుకోవాలి. 21 అన్నది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 7 జా 21, అలాగే 3 2 జా 6. అంటే ఈ 3 టేబుల్లో 1 టైమ్స్ పోతుంది, 260లో 72 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక మనకి న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, ఇంకా 72 మిగిలింది. మన డినామినేటర్ ఏదైనా నెంబర్ మిగిలిందా, 2 అన్నది మిగిలింది కాబట్టి ఈ 2తో 72 అనేది పోతుందా లేదా, అంటే క్యాన్సిల్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. 2 టేబుల్లో 2 1 టైం పోతుంది, అలాగే 72లో 36 టైమ్స్ పోతుంది. మనకి న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఓన్లీ 36. డినామినేటర్లో ఏం మిగిలింది, ఓన్లీ 1 కాబట్టి 36/1 = 36. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది, బి, 36 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ వచ్చేసి 20% ఆఫ్ 120, అలాగే ప్లస్ 35% ఆఫ్ 200 = క్వశ్చన్ మార్క్. అంటే హౌ మచ్ ఎంత వస్తుంది చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఏ 84, బి 64, సి 70, డి 94, ఈ 106. ఓకే, ఇక్కడ మనకి ఇందాక దాకా సింగిల్ డిజిట్ ఇచ్చారు కాబట్టి కట్టేస్తారు. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు, ఇదే 2 నెంబర్స్ ఇచ్చి వాటిని మధ్య ఎడిషన్ అనేది సింబల్ పెట్టారు, అంటే క్యాన్సిల్ చేయమంటున్నాడు. సేమ్ ఇందాక చేసినలాగే యాజ్ చేసుకోవడం. 20% ఆఫ్ 120 అంటే 20 మన పర్సంటేజ్ నెంబర్లో చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఇంటూ 1/100 పెట్టి మల్టిప్లై చేస్తాం, ఇంటూ 120 అంటే కడుతున్నాం పర్సంటేజ్ 120 కడుతున్నాం కాబట్టి ఇంటూ 120 కూడా చేయాలి. ప్లస్ నెక్స్ట్ వన్ ఏంటి, 35% ఆఫ్ 200 అంటే 35 ఇంటూ 1/100 ఇంటూ 200. ఓకే, ఇందాక చెప్పాను కదా మనకి న్యూమరేటర్ మల్టిప్లై చేసింటే అలాగే డినామినేటర్ 20 ఇంటూ 1 ఇంటూ 120 బై 20 కింద ఏమి లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్టు, అలాగే 120 కింద ఏమి లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్టు. 1 ఇంటూ 100 ఇంటూ 1 మధ్యలో మనకి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకుంటారు. 35 ఇంటూ 1 ఇంటూ 200 బై 1 ఇంటూ 100 ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ మనకి న్యూమరేటర్లో డినామినేటర్ అనే నెంబర్ క్యాన్సిల్ అయితే ఉందో చూసుకోవాలి. 20లో 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 0, అలాగే డినామినేటర్లో 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 120లో 0 ఉంది, అలాగే ఇక్కడ 10లో 0 ఉంది కాబట్టి 0 0 క్యాన్సిల్. 2 12 24 బై 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1. అలాగే ప్లస్ ఇక్కడ మనకి ఇంకా ఈజీగా ఏంటంటే 200లో 2 జీరోస్ ఉన్నాయి, అలాగే 100 జీరోస్ ఉన్నాయి. అంటే జీరోసే క్యాన్సిల్ చేయాలి అని ఎందుకు అంటే 10 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకొని పోండి. 10 100లో ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 200లో ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది. ఓకే, మళ్ళీ 10లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది, అలాగే 2 టైమ్స్ పోతుంది. మనం డైరెక్ట్ ఏదైనా జీరోస్ బై జీరోస్ ఉన్నప్పుడు జీరోస్ క్యాన్సిల్ అయినా సేమ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు చెప్పాను కదా, 100లో 100 1 టైం పోతుంది, అలాగే 200లో 100 2 టైమ్స్ పోతుంది. డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు, మీకు వస్తాయి కదా. ఓకే, మనకి ఇంకా పైన ఏం మిగిలింది, పైన 2 మిగిలింది, కింద 1 మిగిలింది. సేమ్ 35 1 35 35 2 70 బై 1. 24కి 74 కలిపితే 94. ఈ వచ్చిన ఆన్సర్ 94 మనకి ఎక్కడన్నా ఉందా, 84 64 70 డి 94 అంటే డి 94 అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 94. మీకు ఈ సమస్య అయితే అర్థమైంది చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నాకు మీరు చేయవలసిందల్లా ఒకటే, నా మ్యాథ్స్ కనుక నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.